హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ గుడ్ గర్ల్స్. ఇవాళ ఎక్కడికొచ్చామో తెలుసా? క్రాఫ్ట్ బజార్‌కొచ్చాము. గుడ్ గర్ల్‌కి ఎగ్జామ్స్ అయిపోయినాయి. సో, అలా రిఫ్రెష్ అవుతూ తనకు కావాల్సిన ఐటెమ్స్ పర్చేస్ చేస్తది అని చెప్పి క్రాఫ్ట్ బజార్‌కి తీసుకొచ్చాను. ఇలాంటి చోట్ల కిడ్స్‌ని తెచ్చినప్పుడు యాస్ ఎ పేరెంట్‌గా ప్రాబ్లమ్ నాకు తెలుసు. ఎందుకు అంటే వాళ్ళు ఇది కావాలి, అది కావాలి అని చెప్పి గొడవ చేస్తూనే ఉంటారు. సో, మనం వాళ్ళని వద్దనలేము. అండ్ అక్కడ కూడా గొడవ చేస్తూ ఉంటారు. సో, ఇవాళ పేరెంట్స్ అందరికీ చాలా యూజ్ అయ్యేటట్టు నేను ఒక టెక్నిక్ చెప్తున్నాను మీకు. మనం లోపలికి ఎంటర్ అయ్యే ముందే వాళ్ళకి ఒక అమౌంట్ అనేది సెట్ చేయండి. నేనైతే ఇవాళ గుడ్ గర్ల్‌కి రూ. 100 సెట్ చేశాను. నువ్వు ఏమైనా పర్చేస్ చేసుకో, ఎలా అయినా పర్చేస్ చేసుకో. బట్ వితిన్ ఈ రూ. 100లోనే నువ్వు పర్చేస్ చేయాలి అని చెప్పి చెప్పాను. సో, తను చూస్తుంది ఏం పర్చేస్ చేయాలి, ఎలా పర్చేస్ చేయాలి అని. అండ్ తనకు కావాల్సిన ఐటమే కాకుండా మిగతా ఐటెమ్స్ కూడా ఎలా ఉన్నాయి ఇవి అని చెప్పి అలా చూస్తూ ఉంది. అండ్ మనం అలా మనీ ఇచ్చి వాళ్ళని పర్చేస్ చేయమన్నప్పుడు వాళ్ళకు కూడా తెలుస్తుంది. నాకు ఏది పర్పస్‌ఫుల్‌గా యూజ్ అవుతది, నేను ఏం పర్చేస్ చేయాలి, ఎలా యుటిలైజ్ చేసుకోవాలి మనీ కరెక్ట్‌గా అనే విషయం కూడా వాళ్ళకి తెలుస్తూ ఉంటది. సో, అప్పుడప్పుడు మనం వాళ్ళకి ఇలాంటివి సెట్ చేసినప్పుడు మనకు కూడా ప్రాబ్లమాటిక్ లేకుండా ఉంటది. అనవసరమైనవన్నీ కొనకుండా. అండ్ కంప్లీట్‌గా రూ. 100 అయితే నేను తనకే ఇచ్చాను. సో, తనే మనీ ఇచ్చి ఆ మనీ కంప్లీట్ అయ్యే వరకు షాపింగ్ చేసుకోమని. సో, గుడ్ గర్ల్ అయితే ఇప్పుడు క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ అవి చూస్తుంది. ఓన్లీ స్టేషనరీ అండ్ అమ్మాయి కదా! సో, ఇలాంటివి కూడా పర్చేస్ చేసుకుందాం ఆ రూ. 100లోకి అని చెప్పి చాలా ట్రై చేస్తుంది. అండ్ ఈ టెక్నిక్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఇచ్చే అమౌంట్‌లోనే వాళ్ళు పర్చేస్ చేయాలి. అండ్ ఆ అమౌంట్ తర్వాత మనం అస్సలు ఇవ్వడం ఎంకరేజ్ చేయకూడదు. నేను చెప్పాను, ఈ రూ. 100 టార్గెట్ నువ్వు కంప్లీట్ అయిపోయాక ఇంకా డైరెక్ట్ ఇంటికెళ్ళిపోదామని. సో, అలా బయటకొచ్చేసాము. తన దగ్గర ఇంకా ఒక రూ. 20 మిగిలిపోయాయి. సో, ఆ 20తో ఎలా అయినా పర్చేస్ చేయాలి అని చెప్పి చాలా ట్రై చేస్తుంది. అట్‌లీస్ట్ ఒక పెన్సిల్ ఆర్ పెన్ గానీ చేద్దామని చూస్తుంది. ఫైనల్‌గా ఇంటికి రీచ్ అయిపోయాము. తను చూపిస్తుంది హెయిర్ బ్యాండ్స్ అండ్ షార్ప్‌నర్. లైక్ అది కింద స్టోరేజ్ కూడా ఉంటది వాటికి. సో, ఎవ్రీ టైమ్ వాళ్ళు షార్ప్ చేసినప్పుడు పక్కకెళ్ళకుండా, డిస్టర్బ్ అవ్వకుండా 2 షార్ప్‌నర్స్ అయితే తీసుకుంది. అండ్ హెయిర్ బ్యాండ్స్ కూడా పర్చేస్ చేసింది. ఫైనల్‌గా తనకిచ్చిన టార్గెట్ అయితే తను కంప్లీట్ చేసుకుంది. అండ్ 1 సింగిల్ ఎరేజర్ కూడా తీసుకుంది. సో, చాలా యూజ్‌ఫుల్‌గానే పర్చేస్ చేసింది.